శ్రీకాకుళం అంపోలు జైల్లో చింతాడ రవికుమార్ను ములాఖాతులో మాజీ డిప్యూటీ సీఎంలు ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్సీ కుంభం రవిబాబులు కలిశారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారని మండిపడ్డారు ధర్మాన కృష్ణదాస్. వైఎస్ జగన్కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని, అందుకే వికృత చేష్టలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు బూడి ముత్యాల నాయుడు. మరి చింతాడ రవి మా సహచర కోఆర్డినేటర్ ఆమ్దాల్ వరుస చింతాడ రవి గారిని అదుపులో తీసుకొని అందులో అక్రమమైన కేసులు బనాయించినటువంటి సందర్భం. మరి ఈవేళ కోర్టు కూడా మరి కొన్ని కేసులు తీసేసింది. అంటే వాళ్ళు ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తారో అందరి నిదర్శనం ఇదే. అలాగే లేని వాళ్ళని, ఇక్కడ ఈ ప్రాంతంలో లేని వాళ్ళని కూడా కేసుల్లో బనాయించినటువంటి సందర్భం. ఇవన్నీ కూడా వారి తాలూకా కక్షపూరిత గుణాన్ని తెలియజేస్తున్నాయి. ఇటువంటి చర్యల వలన ఎప్పుడు కూడా వాళ్ళు బలపడలేరు. అంటే వాళ్ళు నైతికంగా వాళ్ళు వీక్ అయిపోతున్న సహజం వాళ్ళ చర్యలే చెప్తున్నాయి. మరి వాళ్ళు అక్కసుపడి చేస్తున్నటువంటి దుశ్చర్యలు ఇప్పటికైనా ఆపడం మంచిది. లేకపోతే వీళ్ళు పెద్ద మూల్యం చెల్లించుకొని భవిష్యత్తులో రేపు వాళ్ళ ప్రభుత్వం కూలిపోవడం కూడా, కుప్పకూలిపోవడం కూడా ఖాయం.